మనోడు నిఖిల్ గాడు రెడ్ ఎగ్ ఎవరిని ఇస్తాడు అని బిగ్ బాస్ చెప్తే సోనియాకి ఇస్తాడు. ఓకే, గేమ్ అయిపోయింది, నిఖిల్ అయితే విన్ అయ్యిండు. ఓకే, దాని తర్వాత పృథ్వీరాజు గాడు బయటకు వచ్చేసి నిఖిల్ గాడిని ఏమన్నాడు అంటే, నాకు రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇయ్యలేవు అని చెప్తే నిఖిల్ గాడు అగ్రెషన్ ఉన్నది అని మాట్లాడతాడు. అంటే దానికి ముందు నిఖిల్ సోనియాకి పిలిచి, నీకు రెడ్ ఎగ్ నీ దగ్గర నీకు ఇస్తే అందరూ ఏడుస్తారు అని చెప్పేసి అట్లా మాట్లాడిండు. పృథ్వీరాజు వచ్చేస్తే ఇది మాట్లాడిండు. సరే సరే పృథ్వీరాజు గాడికి రెడ్ ఇయ్యలేదు, సరే అదైతే నో ప్రాబ్లం. ఓకే, సో దాని తర్వాత నేను నామినేషన్ అయింది కదా. ఓకే, అయితే బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఎవరిని సేవ్ చేస్తావు నీ టీంలా, అంటే మొత్తం బిగ్ బాస్లా హోమ్లా ఎవరిని సేవ్ చేస్తావు అని చెప్పేసి పృథ్వీ గారిని సేవ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే రెడ్ ఎగ్ ఇయ్యలేడు, ఎందుకంటే గేమ్ మంచిగా ఆడిండు. ఓకే ఓకే గేమ్ మంచిగా ఆడిండు, మంచిగా గేమ్స్ మంచిగా ఆడిండు. ఇంకా తన తర్వాత టీం పర్ఫార్మెన్స్ అయితే గుద్దవలు ఉన్నది. దాని తర్వాత విన్ అయ్యిండు కదా. ఓకే, అయిపోయింది. అయితే నైనిక ఎందుకు సేవ్ చేసిందని ప్రేరణ అప్పుడు చెప్పింది. నేను గేమ్ గురించి మాట్లాడతలేం కదా, వేరే దగ్గర నామినేషన్ చేసిన కదా ప్రేరణ నైనికని, ఎందుకు ఇప్పుడు సేవ్ చేస్తున్నావు అని చెప్పేసి నిఖిల్ గాడు కోపం వచ్చేసి ఒకటి మాట్లాడిండు. అదొకటి ఉంటుంది, వాడు వేస్ట్ నిఖిల్ మొడ్డగాడు. ఓకే, ఎందుకంటే అందరినీ సోనియాని వాళ్ళ అంటే సోనియా దిమాగ్ మంచి ఉన్నది కానీ, ఓకే అందరి టీం గురించి మంచిగా ఉంటే వాడు కప్పు వేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఆడైతే నేను అనుకుంటున్నా ఏంటంటే, సో అందరూ ఫ్యాన్స్ ఎవరన్నా కానీ బ్రో, ఇప్పుడు టూ టైమ్స్ నామినేషన్ లేడు కదా వాడు. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే నిఖిల్ గాడు ఎలిమినేషన్ అవుతాడు అనుకుంటున్నా, నాకు తెలిసి. ఓకే, 3 to 4 weeks తర్వాత. ఓకే, ఎందుకంటే పృథ్వీరాజ్ గాడు ఎంత గేమ్ ఆడిండు, ఆ టీంకి విన్ అయ్యిండు కదా బ్రో. ఓకే, సరే ప్రేరణ ఆ టీం ఎవరైనా అరే నువ్వు అగ్రెషన్ ఉన్నావంటే పర్లేదు, కానీ వీడు అగ్రెషన్ అని చెప్పేసి నాకు నవ్వు వస్తున్నది ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత నిన్న నామినేషన్ సేవ్ చేస్తలేరు కదా పృథ్వీరాజ్ గారిని. సో నాకైతే ఏమనిపిస్తుందంటే, నేను బిగ్ బాస్కి అదే రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేమనుకున్నా అంటే, పృథ్వీరాజ్ గాడు ఆ టీంకి వెళ్ళాలా, విన్ అవ్వాడా, నిఖిల్ గాడు లూజ్ అవ్వాలా బ్రో. ఓకే, ఇంకోటి ఏంటంటే పృథ్వీరాజ్ అయితే వాళ్ళ టీం అయితే పృథ్వీరాజ్ గాడైతే వాడు గేమ్ అయితే గుద్దవాళ్ళు ఆడతాడు. ఓకే, దాని తర్వాత పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నది. అట్లీస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మంచి గేమ్ ఆడాలా, పృథ్వీరాజ్ గాడు ఆ టీంకి వెళ్ళిపోవాలా, లేకపోతే నిఖిల్ గాడికి పృథ్వీరాజ్ గాడికి ఇద్దరు గొడవ అవ్వాలా, అప్పుడు పృథ్వీరాజ్ గాడు పైకి ఎక్కుతాడు. ఓకే, అదే అంటున్నా బ్రో. ఓకే, సో నిఖిల్ గాడైతే వాడైతే వేస్ట్ టీంలా. ఓకే, అయితే అది సోనియాకి సొల్లు కార్చున్నాడు. కానీ సో నేను ఒకటే చెప్తున్నా, పృథ్వీరాజ్ అయితే మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకో రిక్వెస్ట్ బిగ్ బాస్ ఏమంటున్నా అంటే, పృథ్వీరాజ్ గాడు గేమ్స్ అయితే మంచిగా ఆడుతుండు, అగ్రెషన్ ఉన్నది, అది ఓకే, అది ఉండాలి మరి. ఓకే, అయితే పృథ్వీరాజ్ గాడు హెల్మెట్ కావద్దు. ఓకే, అదే అంటున్నా బ్రో. ఓకే, నేను ఈరోజు కూడా ఓట్లు ఎవరిని సేవ్ చేస్తా అని ఓట్ చేస్తున్నా అంటే పృథ్వీరాజ్ గాడిని ఫస్ట్, అఫ్రిది గాడిని. ప్రేరణ అదంతా కాదు కానీ నేనైతే ఒక 2 days పృథ్వీరాజ్ గాడికి అయితే 4 ఓట్ చేస్తున్నా. ఓకే, సో దట్స్ ఇట్ బ్రో. Goodbye.